చూద్దాం. ఓటుకు నోటు కేసులో టీటీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వివరణపైన ఏసీబీ సంతృప్తి చెందుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాలు నొప్పితో బాధపడుతున్నారని 10 రోజులు బెడ్ రెస్ట్ కావాలని కోరిన సండ్ర దానికి సంబంధించి ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ను జత చేయలేదు. ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో కూడా లేఖలో ప్రస్తావించకపోవడాన్ని ఏసీబీ తప్పుపట్టే అవకాశం ఉంది. సండ్ర వివరణపైన సంతృప్తి చెందకుంటే ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లి అరెస్టు వారెంట్ కోరే అవకాశమూ లేకపోలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. అరెస్టు కాక తప్పదన్న భయంతోనే సండ్ర విశాఖలో మకాం వేశాడని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ తీసుకోబోతున్న నిర్ణయం టీడీపీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఫోరెన్సిక్ నిపుణుడిని నియమించుకుని ఏసీబీకి కీలక విషయాలు వెల్లడించకుండా సండ్రకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాక కాల్ డేటా కోసం మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిడి కూడా తెస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ఇంతకీ సండ్ర ఎక్కడున్నారు? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వ్యూహం ఏ విధంగా ఉంది? గౌతమి, ఓటుకు కోట్లు కేసులో కీలకంగా తెలంగాణ ఏసీబీ అధికారులు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు తనకు అందుతున్నాయి, జారీ అయిన విషయం తెలుసుకున్న వెంటనే సండ్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న వైజాగ్ లో చికిత్స పొందుతున్నట్లు వెన్నెముకకు సంబంధించి దాదాపు 10 రోజుల పాటు చికిత్స అవసరం అంటూ వైద్యులు చెప్పడం నేపథ్యంలో నేను వైజాగ్ లో ఉన్నట్లుగా ఆయన ఏసీబీ అధికారికి ఒక లేఖ రాశారు. అయితే ఇంటర్నల్ గా మాత్రం ఏసీబీ అధికారుల విచారణకు ఆశ్రయించేందుకు సండ్ర సిద్ధమైన నేపథ్యంలోనే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హుటాహుటిన 2 రాజ్యసభ సభ్యులు సండ్రను కలిసి సండ్రను రాత్రికి రాత్రే విజయవాడకు తరలించినట్టుగా సమాచారం. విజయవాడలో ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అలాగే ఒక సివిల్ అధికారి మొత్తం 3 అధికారుల నేపథ్యంలో సండ్రకు రేపు రాబోయే రోజుల్లో ఏసీబీ అధికారులు ఏ రకమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది, వాటికి ఏ రకంగా సమాధానాలు చెప్పాలనే విషయంలోనే తర్ఫీదిస్తున్నారు. అయితే సండ్ర వెంకటవీరయ్య విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా చాలా కలవరం చెందుతున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ కేసులో సండ్ర వెంకటవీరయ్య వాంగ్మూలం చాలా కీలకంగా మారబోతోంది. ప్రధానంగా ఈ కేసులో ముందుండి కనిపించేది ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితే వెనక నుంచి మొత్తం కథ నడిపించడంలో కీలక పాత్ర వహించింది సండ్ర వెంకటవీరయ్య అని తెలంగాణకు సంబంధించిన ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణ కూడా వచ్చారు. అందుకే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సండ్ర వెంకటవీరయ్య పేరుని ప్రముఖంగా చెప్పడానికి కూడా ఏసీబీ అధికారులు ముందుకు రాలేదు. కీలకంగా ఈ దాదాపు 15 రోజుల నుంచి సండ్ర వెంకటవీరయ్య ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, అతని కదలికలు ఏ రకంగా ఉన్నాయని కీలక సమాచారాన్ని అంతా కూడా ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. దీంతో ఇప్పటికే ఏసీబీ అధికారుల దగ్గర కొంత సమాచారం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీని వీడి తన అంచెలతో సహా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ఆయనకు ముఖ్య అతిథిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య తోటే తుమ్మల నాగేశ్వరరావుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు తెలుగుదేశం పన్నిన వ్యూహానికి సంబంధించిన కీలకమైన సమాచారం ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు రాబట్టడం జరిగింది. దాంతో సండ్ర వెంకటవీరయ్య చుట్టూ ఏసీబీ అధికారులు ఒక రకమైన పద్ధతిలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ నిఘాలో తెలిసిన సమాచారం మేరకు వెంకటవీరయ్య వాంగ్మూలం అనేది ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకంగా పరిణమిస్తుంది. దాంతో వెంకటవీరయ్య నోరు విప్పితే ఎవరికి సంబంధించిన వ్యవహారాలు బయటకు పడతాయి, ఈ కేసులో ఎవరెవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు అలాగే ఒక మాజీ లోక్సభ సభ్యుడి ప్రమేయం కూడా ప్రముఖంగా ఉన్నట్లుగా ఏసీబీ అధికారుల దగ్గర కొంత సమాచారం కొట్టి ఈ సమాచారం అంతా కూడా సండ్ర వెంకటవీరయ్య నోటి నుంచి బయటికి వచ్చినట్లయితే ఇంకా మరింత చిక్కుల్లోకి అగ్రనేతలందరూ కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందని పసిగట్టిన అధికారులు అలాగే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు వెంకటవీరయ్యని విజయవాడకు రాత్రికి రాత్రే తరలించారు. వెంకటవీరయ్యకు సంబంధించిన 2 సెల్ ఫోన్లు కూడా పూర్తిగా పనిచేయటం లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడనే సమాచారం కూడా లేదు. అయితే వైజాగ్ లో ఉన్నట్లు చెప్తున్నప్పటికీ కూడా వైజాగ్ లో ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం కూడా వాళ్ళు ఇవ్వకుండా దాచిపెట్టారు. అంటే పూర్తి స్థాయిలో వైజాగ్ ఆసుపత్రిలో వెంకటవీరయ్య చికిత్స పొందుతున్నారనే భావాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున వెంకటవీరయ్యను విజయవాడ తరలించి విజయవాడలో పూర్తిగా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏసీబీ అధికారుల ముందు ఏ రకంగా స్పందించాలి, ఎటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అతి ముఖ్యమైన నాయకుల పేర్లు కానీ వాళ్ళను కలుసుకున్నట్టుగా కానీ ఆధారాలు చూపించినప్పటికీ కూడా దానిని ఏ రకంగా కప్పిపుచ్చాలనే అంశం మీద ప్రముఖంగా శిక్షణ ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. గౌతమి, థ్యాంక్ యూ రమేష్.